నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు వైద్య శాస్త్రంలోనే ఇదొక మిరాకిల్ ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరు చూడని వినని అద్భుతం ఒకటి కాదు రెండు కాదు దాదాపు 30 ఏళ్ల పాటు శీతలీకరించిన ఒక పిండం ఇప్పుడు శిశువుగా పురుడు పోసుకుంది ప్రపంచంలోనే అతి తక్కువ వయసు కలిగిన అతి పెద్ద బిడ్డగా హిస్టరీ క్రియేట్ చేసింది ఈ అద్భుతం అమెరికాలో జరిగింది అసలు ఇంత దీర్ఘకాలం పాటు పిండాన్ని ఎందుకు భద్రపరిచారు ఎవరు భద్రపరిచారు ఈ పిండం ఇన్నాళ్లకు శిశువుగా ఎలా మారింది సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ఉన్న ఈ మెడికల్ మిరాకిల్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ వీడియో దాదాపు 30 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేసిన ఒక పిండం ఇప్పుడు శిశువుగా మారింది ఇది ప్రపంచ వైద్య రంగంలోనే ఓ రికార్డ్ అని వైద్యులు చెబుతున్నారు ఇంత దీర్ఘకాలం పాటు ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో శిశువుగా మారడం ఇప్పటివరకు జరగలేదు అమెరికాలోని ఓహయోకు చెందిన లిండ్సే టిమ్ పియర్స్ జంటకు మగబిడ్డగా ఈ పిండం జన్మించింది ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించడంతో ఆ జంట ఆనందానికి అవధుల్లే లేకుండా పోయాయి పిల్లల కోసం గత 7 ఏళ్లు నిరీక్షించారు లిండ్సే దంపతులు కానీ వారి ప్రయత్నాలేవి ఫలించలేదు దీంతో ఈ కపుల్స్ లిండా ఆర్చర్డ్ అనే మహిళకు సంబంధించిన ఎంబ్రియోను స్వీకరించి ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు లిండా ఆర్చర్డ్ కు ఇప్పుడు 62 ఏళ్లు ఆమె కూతురికి 30 ఏళ్లు ఇప్పుడు తన పిండం 30 ఏళ్ల తర్వాత మగ సంతానంగా మారిన ఫోటోను లిండా చూసి ఎంతగానో సంతోషపడుతోంది అమెరికాకు చెందిన లిండా ఆర్చర్డ్ కు సహజ సిద్ధంగా పిల్లలు కలగలేదు దీంతో లిండా 1994లో ఐవీఎఫ్ విధానంపై ఇంట్రెస్ట్ చూపించింది దీనికోసం డాక్టర్లను సంప్రదించింది వైద్యులు ఆమె అండాలు ఆమె భర్త వీర్య కణాలతో ఫలదీకరణ చేయించి 4 పిండాలను వృద్ధి చేశారు ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఓ పాపకు తల్లైంది పిల్లలు కలగకపోతే ఉండే బాధను లిండా స్వయంగా అనుభవించింది అందుకే మిగిలిన ఈ 3 పిండాలను కూడా లిండా వదులుకోలేదు వాటిని భద్రంగా ఆమె ఫ్రీజ్ చేయించింది ఆ తర్వాత తన భర్తతో ఆమె విడిపోయినప్పటికీ ఆ పిండాలను వదులుకోలేదు అలాగని వాటిని రీసెర్చ్కు ఇవ్వడం ఆమెకు ఇష్టం లేదు అందుకే ఎంత ఖర్చైనా పర్లేదని ఆమె వాటిని భద్రపరుస్తూ వచ్చింది వీటి భద్రత కోసం ఆమె ప్రతి సంవత్సరం వేలాది డాలర్లను ఖర్చు చేస్తూ వచ్చింది ఆ తర్వాత ఓ క్రిస్టియన్ ఎంబ్రియో అడాప్షన్ సెంటర్ వాటి బాధ్యతను స్వీకరించింది అయితే అమెరికాలోనే ఉండే శ్వేత జాతి క్రిస్టియన్ జంటకు మాత్రమే ఆ పిండాలను ఇవ్వాలని లిండా నిర్దేశించింది అప్పుడు ఆమె అలా చెప్పడంతో ఇప్పుడు ఇలా లిండ్సే ఓ పన్నంటి బిడ్డకు తల్లైంది లో లిండా గర్భంలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఎంబ్రియోను క్రయో ప్రిజర్వేషన్ మెథడ్లో -డిగ్రీల టెంపరేచర్ వద్ద ఫ్రీజ్ చేసి ప్రిజర్వ్ చేశారు పిండం నిర్జీవం కాకుండా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు దాదాపు 30 ఏళ్ల పాటు ఈ పిండం ఫ్రీజ్ స్టేజ్లోనే ఉండిపోయింది 2024 జూన్ 26న లిండ్సే గర్భంలో ఈ పిండాన్ని ప్రవేశపెట్టారు కొన్ని నెలల తర్వాత ఈ పిండం నుంచి టడేయస్ అనే హెల్దీ బాయ్ బేబీ జన్మించాడు ఈ బిడ్డ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు రీప్రొడక్టివ్ మెడిసిన్ ఫీల్డ్లో ఒక మిరాకిల్గా నిలిచాడు క్రయో ప్రిజర్వేషన్ అనేది చాలా లో టెంపరేచర్ దగ్గర సెల్స్ ఎంబ్రియోలను ఫ్రీజ్ చేసి భద్రపరిచే మెడికల్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ద్వారా అవసరమయ్యే సమయంలో పిండాన్ని మళ్ళీ సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకొచ్చి గర్భంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది సాధారణంగా క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు పిండాలను భద్రపరచవచ్చు కానీ ఇలా 30 ఏళ్లు పిండాన్ని ఫ్రీజ్ చేయడం దాని నుంచి విజయవంతంగా ఓ బిడ్డ జన్మించడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం దీంతో పిల్లలు కలగని చాలా మంది దంపతులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి సంతానం కలగని వారు గర్భధారణలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇప్పుడు ఈ పద్ధతుల ద్వారా భవిష్యత్తులో తల్లిదండ్రులయ్యే అవకాశాలను ఎదుర్కోవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు మరీ ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల ఫర్టిలిటీని కోల్పోయేవారు ముందుగానే వారి పిండాలను ఫ్రీజ్ చేసి భవిష్యత్తులో తల్లిదండ్రులయ్యే వీలును ఈ సంఘటన మరింత స్పష్టంగా చూపిస్తోంది టడేయస్ పుట్టుక మానవ విజ్ఞానానికి వైద్య రంగ పురోగతికి ప్రతీక అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది కేవలం ఒక శిశువు జననం మాత్రమే కాదు భవిష్యత్తులో లక్షలాది కుటుంబాలకు ఆశను నింపే సాంకేతిక విజయంగా అభివర్ణిస్తున్నారు వైద్య నిపుణులు